అందరికీ నమస్కారం అండి. చాలామంది నన్ను ఇంటర్మీడియేట్ బైపీసీ చేసిన వారి కోసం కూడా ఒక వీడియో చేయమని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అయితే మనందరికీ తెలుసు, చాలామంది స్టూడెంట్సు ఇంటర్మీడియేట్ చదువుతూ ఉంటారు. ఇంటర్మీడియేట్ చదువుతున్నటువంటి వాళ్ళలో కొంతమంది ఎంపీసీ చదువుతారు, కొంతమంది బైపీసీ చదువుతారు. ఎలాగా ఎంపీసీ గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఇంటర్ బైపీసీ చదివిన వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత అవకాశాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన తర్వాత చాలామంది నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాని ద్వారా ఎంబీబీఎస్కి వెళ్తూ ఉంటారు. తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఎంఎస్ చేయాలి. ఎంఎస్ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయాలి. ఇవన్నీ చాలా లెంతీ ప్రాసెస్. రెండోది, ఇది చాలా వెనకాల ఫైనాన్షియల్గా కూడా ఏ సమస్య లేనటువంటి ఫ్యామిలీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. మరి ఇవి అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి కోర్సులు కాదు. కాబట్టి కొంతమందికి ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఈ పెద్ద పెద్ద కోర్సులకి వెళ్ళే అవకాశం లేదో వాళ్ళకు కూడా చాలా మంచి కోర్సులు ఈ మెడికల్లో ఉన్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క మెడికల్లో ఉపాధికి భరోసా ఇచ్చే కోర్సులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పారామెడికల్కి సంబంధించినటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. ఆ కోర్సుల్లో మనం కొన్ని చూసుకుంటే ఫస్ట్నే ఇమేజింగ్ టెక్నాలజీ అంటే మనందరికీ తెలుసు. ఎవరికైనా ఒక వ్యక్తికి హెల్త్ బాగోకపోతే ఫస్ట్ మనము డాక్టర్ కంటే ముందు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ముందు టెస్టులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇమేజింగ్ టెక్నాలజీ వాళ్ళు ఒకరు. అంటే వీళ్ళు దీన్ని చదివితే వీళ్ళు ఎక్స్రే టెక్నాలజీ, తర్వాత ఎంఆర్ఐ, సిటీ స్కానర్ సిబ్బందిగా హాస్పిటల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత సొంతంగా కూడా ఈ ల్యాబ్స్ కూడా వీళ్ళు నిర్వహించుకోవచ్చు. అదర్వైజ్ డయాగ్నోస్టిక్ సెంటర్లోని కూడా జాబు పొందవచ్చు. ఇది ఒక ఇంటర్ బైపీసీ అయిన వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. రెండోది వచ్చేటప్పటికి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. మనందరికీ తెలుసు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు. మన డేటా తీసుకుంటారు. పేరు కానీ, ఏజ్ కానీ, వెయిట్ కానీ ఇవన్నీ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. బ్లడ్ శాంపిల్స్ అని, యూరిన్ శాంపిల్స్ అని. ఇది ఎవరైతే ఈ యొక్క మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేస్తారో వాళ్ళకి ఈ రకమైనటువంటి జాబులు మనకి హాస్పిటల్స్లో దొరుకుతూ ఉంటాయి. తర్వాత ల్యాబ్లో కూడా వీళ్ళకి ఇటువంటి జాబులు దొరికే అవకాశం ఉంటుంది. ఇది రెండో ఆపర్చునిటీ ఎవరైతే ఇంటర్ బైపీసీ చేసినటువంటి వాళ్ళకి. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అండి ఇది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాము, ఎముకలు విరిగిపోయినా, ఎముకలు ప్రక్కకు అటు ఇటు జరిగినా, ఎప్పుడైనా దెబ్బలు తగిలినా ఈ యొక్క ఫిజియోథెరపీ చికిత్స ద్వారానే చాలా వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. తర్వాత దీనికి కూడా మంచి శాలరీస్ కూడా ఇస్తారు. తర్వాత వీళ్ళు సొంతంగా కూడా ఫిజియోథెరపీ ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పటివరకు ముందు చెప్పిన కోర్సులన్నీ 2 years 3 yearsలో కంప్లీట్ అయితే, కానీ ఈ కోర్సుకి అయితే 4 years కూడా ఈ కోర్సు డ్యూరేషన్ ఉంటూ ఉంటుంది. అలాగే మరొకటి చెప్పుకోవాలంటే ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ. ఈ కోర్సు ముఖ్యంగా హాస్పిటల్లో ఉండేటువంటి ఎవరైతే ఈ కంటి హాస్పిటల్ ఉంటాయో హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లకి వీళ్ళు హెల్ప్గా ఉంటారు. ఇది కూడా 2 years కోర్సు. ఇది కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అంతేకాకుండా ఎనస్థియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ. ఇది అందరికీ తెలుసు. ఏ సర్జరీ జరిగినా సరే సర్జరీ చేసే డాక్టర్ కంటే ముందు ఈ ఎనస్థియా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎనస్థియా చేసేటువంటి డాక్టర్ పని ఏంటి అంటే ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలి అనేది వీళ్ళే నిర్వహించి ఎవరైతే ఎనస్థియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ కోర్స్ చేస్తారో వాళ్ళే దీనికి సంబంధించినటువంటి పని చేస్తూ ఉంటారు. దీనికి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, 1,00,000 మందికి ఒక మత్తు మంది ఇచ్చే వైద్యులు ఉన్నారట. అంత డిమాండ్ ఉందండి ఈ కోర్సు కూడా చేస్తే చాలా వరకు కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ డిఎంఎల్టీ కోర్సులు, తర్వాత బిఎస్సి నర్సింగు, బిఎంఎల్టీ కోర్సులు ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బైపీసీ, ముఖ్యంగా బైపీసీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎవరైతే ఈ 3 సబ్జెక్టులతో ఇంటర్ బైపీ కంప్లీట్ చేస్తారో అది కూడా 50% మార్క్స్ తోటి వీళ్ళకి ఎక్కువగా ఈ కోర్సుల్లో అడ్మిషన్ దొరుకుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు, ఈ కాలేజెస్ ముఖ్యంగా మన యొక్క ఏవైతే వైద్య విభాగంలో ఉన్నటువంటి
కొన్ని హాస్పిటల్ వైద్య విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా ఈ కోర్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కోర్సును ఆఫర్ చేసేటువంటి ఈ కాలేజెస్ బట్టి కూడా వీళ్ళకి ఫీజు కూడా 20,000 నుంచి 2,50,000 వరకు కూడా వీళ్ళకి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కూడా మంచి కాలేజీలు అయినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓ మాస్తరాగా ఉన్న కాలేజీలు అయితే మాత్రం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చాలా కోర్సెస్కి అయితే డ్యూరేషను 3 to 4 ఇయర్స్ పడుతుంది. చాలా కోర్సెస్కి అయితే 2 to 3 ఇయర్స్లో కూడా కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి శాలరీస్ కూడా స్టార్టింగ్లో 2,50,000 వరకు సంవత్సరానికి ఉన్నా సరే గ్రాడ్యువల్గా ఎక్స్పీరియన్స్ రాగానే వాళ్ళకి 4 lakhs 5 lakhs వరకు కూడా ఫర్ యానము సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలామంది యావరేజ్ స్టూడెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ కోర్సులు చేస్తే ఎంబటే పిల్లలు వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. తర్వాత మంచి రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత ఇది ఒక సర్వీస్ ఇచ్చేటువంటి జాబ్ కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ మీద కూడా అందరూ దృష్టి పెడతారని ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.